జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్కి చేరుకుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు తెలిపారు. ఇకపై వర్షాలు వచ్చే అవకాశం లేనందున ప్రాజెక్టు కింది ఆయకట్టు రైతులు ఎట్టి పరిస్థితులలో వరి వేసి నష్టపోవద్దని కోరారు. హైదరాబాద్ నుండి మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్నినో పరిస్థితులు, ఆరుతడి పంటల సాగు, పౌర సరఫరాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినోపై సమీక్ష సందర్భంగా నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని నీటి పరిస్థితిపై మంత్రులు మాట్లాడుతూ, ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీలో ఉందని, ప్రస్తుత వ్యవసాయ సీజన్ అయిపోతున్నందున కమాండ్ ఏరియా రైతులందరూ వరి పంట వేసేందుకు ఎదురు చూడకుండా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. వరి వేసుకున్నట్లయితే తీవ్రంగా నష్టపోతారని తెలియజేశారు. అందువలన తక్షణమే ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్లు రైతులకు స్పష్టంగా తెలియజేయాలని, తక్షణమే జిల్లా స్థాయి నీటిపారుదల సలహా సంఘ సమావేశాలను నిర్వహించి వాస్తవ పరిస్థితులను రైతులకు వివరించాలన్నారు. వరి వేసుకుంటే ఇబ్బందులు పడతారన్న స్పష్టమైన వివరణను రైతులకు తెలియజేయాలన్నారు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలలో ప్రస్తుతం ఆయా ప్రాజెక్టులలో నీటి పరిస్థితి, భూగర్భ జలాలు, వర్షపాతం, రాబోయే రోజుల్లో వర్ష పరిస్థితి, ఇతర వివరాలను రైతులకు తెలియజేసి వారు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని చెప్పారు. కమాండ్ ఏరియాలో ఇక సాగునీరు వచ్చే అవకాశం లేదని, ప్రస్తుతం చెరువులలో కూడా ఎలాంటి నీరు లేదని, ఉన్న నీరు కూడా తాగునీటికి సరిపోతుందని, ఎట్టి పరిస్థితులలో ప్రాజెక్టుల ద్వారా సాగునీరు వచ్చే అవకాశం లేదని, ఎక్కడ నుండి కూడా నీరు వచ్చే పరిస్థితి లేదని, అందువల్ల రైతులు వెంటనే వరి వేయడం ఆపివేయాలని కోరారు. వరి స్థానంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వ్యవసాయ, ఉద్యాన, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలోని రైతులు వరి స్థానంలో వేసే ఆరుతడి పంటలను నిర్ణయించి వివరాలు తీసుకోవాలని, ప్రభుత్వం ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ఇస్తుందని, అందువల్ల ఈ విషయాన్ని రైతులకు స్పష్టంగా తెలియజేసి ఏఈఓలు మండలాల వారీగా వారం రోజుల్లో నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీనియర్ అధికారులు హాజరు కాగా, జిల్లా నుండి స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్టీఓ శేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.